వెల్కమ్ టు మేరం మీడియా. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు, తన మార్పును అయితే చూపించారు రాజకీయాల్లో. ఆయన ఎవరో కాదు, మన ఎస్కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు. సో 24కి సంబంధించి మళ్ళీ ఎన్నికలకి సిద్ధమైపోయారు. మళ్ళీ గెలిచి గిఫ్ట్ ఇస్తానంటూ కూడా చెప్తా ఉన్నారు నియోజకవర్గంలో. ఈరోజు అసలు ఆంతర్యం అనేది పూర్తిగా సార్ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. కంగ్రాచులేషన్ సార్, మళ్ళీ టికెట్ మీకే అంట కదా, మళ్ళీ 24లో మళ్ళీ మీరే గెలుస్తారని వినికిడి. ఏమంటారు దానికి సంబంధించి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలన ఈ లాస్ట్ నియర్లీ 5 yearsలో ఈ రాష్ట్ర ప్రజలు కని విని ఎరిగిన రీతిలో సంక్షేమం అందించారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ఎనీ అదర్ స్టేట్. కామన్ మ్యాన్కి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండటం అంటే ఏంటో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. సో it is such an innovative way to reach common man and deliver the welfare schemes. So that is the biggest thing that happened in the last 5 years. In addition to that, when it comes to infrastructure development, schools, vidya వైద్యంలో ఈరోజు స్కూల్స్ నాడు నేడు ద్వారా ఎంత అభివృద్ధి చెందాయి అనేది ఒకటి. అదేవిధంగా వైద్య రంగంలో మొత్తం హెల్త్ కేర్ సిస్టమ్ అంతా కూడా రెనోవేట్ చేసి పెట్టారు. సో శృంగవరపుకోటలో వీఆర్ రీపింగ్ ది బెనిఫిట్స్ డైరెక్ట్లీ విత్ దీస్ నాడు నేడు ప్రోగ్రామ్. మా శృంగవరపుకోటలో ఏరియా హాస్పిటల్ ఉన్నది, ఒకప్పుడు 30-bedded హాస్పిటల్. అది ఇట్ వాజ్ కాల్డ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. నౌ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఏరియా హాస్పిటల్. ఈరోజు 100-bedded హాస్పిటల్గా మారింది. అది ఒకప్పుడు 5 డాక్టర్లు ఉండేవారు. నౌ వీ హ్యావ్ 20, అండ్ అవుట్ ఆఫ్ 20, 10 of them are specialists. సో దానికి 14 crores-తో కొత్త బిల్డింగ్స్ కట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 hospital. అండ్ దెన్ ఆల్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, వీఆర్ బిల్డింగ్ న్యూ ఫెసిలిటీస్ ఫర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. సో ఈరోజు గవర్నమెంట్ హెల్త్ కేర్ ఎంత గొప్పగా ఉన్నది అంటే, COVID-19లో ప్రపంచం అంతా గడగడలాడిపోయిన టైంలో దెర్ వర్ 3 waves. ఫస్ట్ వేవ్లోనే ఐ టుక్ మై ఓన్ ఇనిషియేటివ్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అని, ఫ్లోమీటర్స్ అని, అవన్నీ కూడా నేను అప్పట్లో సొంతగా ఫ్రెండ్స్తో మాట్లాడి పెట్టించాను. సార్ కోవిడ్లో నేను విన్నాను మీకోసం, చాలా చేశారని విన్నాను, చాలా విన్నాను మీకోసం. మరి మీ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇనీషియల్గా చాలాసార్లు మిమ్మల్ని మీ ప్రజలు అడ్డుకోవడం కానివ్వండి. గజపతి నగరం మా నియోజకవర్గం. మా పెదనాన్న ఒక 2 సార్లు ఇండిపెండెంట్గా, ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు, 3 సార్లు ఎమ్మెల్యే. సో 2009లో మా పెదనాన్నకు సీట్ రావడం లేదని ఐ ఎండెడ్ అప్ గోయింగ్ అండ్ టాకింగ్ టు రాజశేఖర రెడ్డి గారు, because I had an attachment with ex-CM రాజశేఖర రెడ్డి గారు. సో ఆ ప్రాసెస్లో మా పెద్దనాన్న పాతకాలపోడని మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేయటం ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి సీను, ఆయనకి టికెట్ ఇవ్వలేమో అని చెప్పారు. ఇలాగ జరిగి ఐ ఎండెడ్ అప్ కంటెస్టింగ్ ఫ్రమ్ గజపతి నగరం. సో ఇన్ 2014 I was the వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. ఓడిపోయారు కదా సార్ అప్పుడు? We lost the election because there were so many things. స్టేట్ విడిపోవడం అవ్వచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు జరగదు. దట్ వాజ్ ద ఫస్ట్ టైం. దానికి పొలిటికల్గా ఆ టైంలో చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారు. సో ఐ కుడ్ నాట్ హ్యాండిల్ డిస్టర్బెన్సెస్ విత్ ఇన్ అవర్ ఓన్ పార్టీ, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అన్ ఆస్పిరెంట్ ఫర్ ఎంపీటీసీ ఆర్ జెడ్పీటీసీ. సో వాట్ ఎవర్, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజల్లో అంత అభిమానం ఉన్నది. బట్ దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్టింగ్ ఫ్యాక్టర్స్. స్టేట్ డివైడ్ అయిపోయింది. సీనియర్ మ్యాన్ చంద్రబాబు నాయుడు కెన్ హ్యాండిల్ ద న్యూ స్టేట్ అని. ఆ తర్వాత ఏమో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి, అప్పుడే కదా ఫస్ట్ టైం పార్టీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్కి వెళ్తూ ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆయన ఈ కుడ్ నాట్ బికమ్ ద సీఎం. ఈ 2 జరగకపోతే నేను అప్పుడు ఎమ్మెల్యేని, ఆయన అప్పుడే సీఎం అయ్యి ఉండేవారు. సో ఇట్ వాజ్ 2019లో పూర్తి ఫుల్ఫిల్ చేశారు కదా దాన్ని? చేశారు. అది ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ, నేను 90లో యూఎస్ వెళ్ళాను. ఫర్ ఎవ్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఐ యూస్ టు కమ్ అండ్ సపోర్ట్ మై అంకుల్. సో
నేను అప్పటికే 19 years అయిపోయింది యూఎస్ వెళ్ళి. మా పెదనాన్న సీట్ కోసం వచ్చాను. ఇట్ డి నాట్ వర్కౌట్. బట్ మాది రూరల్ బ్యాక్గ్రౌండ్ నాది. సో నేను మా ఊరికి మా 2-3 ఊళ్ళకి కలిపి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టించాను బ్యాక్ ఇన్ 99. ఆ తర్వాత పిల్లల్ని స్కూల్కి చదివించడం. ఎందుకంటే రూరల్ ఏరియాలో పిల్లలు బాగా చదువుకుంటే తప్పితే దెర్ ఇస్ నో ఫ్యూచర్. అండ్ ఐఎమ్ ఏ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. మా ఊరికి బస్సు రోడ్డు ఉండేది కాదు. బట్ మా అమ్మ నాన్నను బాగా చదివించారు. సో ఐ ఎండెడ్ అప్ బికమింగ్ ఎన్ ఇంజనీర్. అండ్ దెన్ ఐ ట్రై టు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా వెళ్ళాను. ఎన్ఆర్ఐగా ఉన్న మీరు రాజకీయాల మీద ఎందుకు ఆసక్తి కలిగింది మీకు? నాకు ఆసక్తి కలగల. నేను ఏంటంటే మా ఏరియాకి సర్వీస్ చేశాను. అండ్ ఇంట్లో పొలిటికల్ లీనియేజ్ ఉన్నది కదా. అంటే చిన్నప్పటి నుంచి I wasn't interested in politics at all. If I was, I would not have done well in schools and gone to engineering. And మీ దగ్గరికి వచ్చే కార్యకర్తలు కూడా మీరు మాట్లాడే ఇంగ్లీష్ కానీ ఇవన్నీ చూసి అట్రాక్ట్. ఇంగ్లీష్ ఏమి నేను అక్కడ వాడరా ఎక్కువ మాట్లాడరా? నేను ఇంకా యాక్చువల్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ కల్టివేటెడ్ రూరల్ లాంగ్వేజ్ త్రూ గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రామ్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ 2 years ఇన్ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఐ మెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ అండ్ ఐ స్పోక్ విత్ దెమ్. సో వాళ్ళ భాష నాకు ఇప్పుడు ఇది వచ్చేసింది. అమ్మ బాగున్నా, అమ్మ ఏడ్ చేస్తాను, ఇలాంటి భాష కూడా నేను వాడతాను, మాట్లాడేస్తాను. అదేనా సార్ మీ మీద ఫస్ట్ వ్యతిరేకత రావడానికి? తర్వాత వ్యతిరేకత రావడానికి అది కాదు, కారణం కాదు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కూడా శృంగవరపుకోట అనేది మంచి నియోజకవర్గం. గ్రౌండ్ లెవెల్ కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాడర్ ఉన్నది. బట్ దే నెవర్ వన్ ఎనీ ఎలక్షన్స్. అవుట్ ఆఫ్ 9 elections prior to my election in 2019, TDP won 9 times. కాంగ్రెస్ వన్ ఓన్లీ 1 time. ఎందుకంటే అది ఎప్పుడు కూడా తగువుల నియోజకవర్గం. అందులో రఘురాజు ఒక భాగం. రఘురాజు అవ్వచ్చు, నాయుడు బాబు అవ్వచ్చు, జోగినాయుడు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దేవర్ సో మెనీ యాస్పిరెంట్స్. సో ఇప్పుడు కూడా ఈ తగువుల్లో నియోజకవర్గం పోతూ ఉండేది. సో సీఎం గారు హీ రియలైజ్డ్ ఇట్ ఇన్ 2017 అండ్ హీ ఆస్క్డ్ మీ, సీను నువ్వు శృంగవరపుకోట నువ్వు వెళ్ళు అన్నాను. ఐ డ్రూ ఎ బ్లాంక్. వాట్ ఈజ్ నీ శృంగవరపుకోట ఏంటి సార్? ఎక్కడికి శృంగవరపుకోట ఎందుకు వెళ్ళమన్నారో నాకు తెలియదు. అప్పుడు మరొక సంవత్సరం తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు, ఏంటి సార్ ఇందులో రేషనల్ ఏంటి సార్ అని అడిగాను. సీను అది మంచి నియోజకవర్గం, తగువ నియోజకవర్గం. ఇప్పుడు నువ్వు గజపతి నగరం బొత్సప్పనాశికి వదిలేసి నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ మెజారిటీ ఓటర్స్ వెల్లమ్మలు, నెక్స్ట్ ఇమీడియట్గా కాపులు ఉంటారు. ఆ నియోజకవర్గం మీద బొత్స అన్నకి దే హ్యావ్ అ రీజనబుల్ గుడ్ విల్ బికాజ్ దే గేవ్ లాట్ ఆఫ్ సర్వీస్ బికాజ్ దేర్ వాజ్ నెవర్ ఎ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్సెప్ట్ వన్స్. సో వాళ్ళు సర్వీస్ చేశారు. సో నువ్వు వెళ్తే నీకు ఖచ్చితంగా బొత్స అన్న ఫ్యామిలీ అంతా నీకు సపోర్ట్ చేస్తారు. సో యూ బీయింగ్ ఏ వెల్మా క్యాండిడేట్, యూ ఆర్ ఆ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ నుంచి నువ్వు ఉంటావు, నీకు బొత్స సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్ళేటప్పుడు 2018లో రఘురాజును కూడా చేపిస్తే బాగుంటుంది అని అంటే, అది కూడా బొత్సప్పలనసయ్య మినిస్టర్ గారు మాట్లాడి చేపించారు. మీరిద్దరికి ఎక్కడ చెడింది సార్? రఘురాజు గారికి చెడింది ఏం లేదు. ఏంటంటే ఆయన మీ కోపంతో రగిలిపోతున్నారు. ఆయన ఎందుకు రగిలిపోతున్నారు అనేది నేను చెప్తాను. నేను 2018లో వెళ్ళాను, 19లో ఎలక్షన్ అయింది, చక్కగా గెలిచాము. గెలిచిన తర్వాత రఘుకి ఏంటంటే హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ గుడ్ 20 years. ఆయనకు చాలామందితో తగువులు ఉండడం వలన ఆయనతో తగువులు ఉండేవాళ్ళు దూరం పెట్టమనేవాడు. నేను అదేంటిది వాళ్ళు మన పార్టీలో ఉన్నప్పుడు మీరు నాతో నాకు శత్రువులే మీరు దగ్గర తిప్పుతున్నారంటే, తిప్పడం కాదు. దే వర్క్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దే కమ్ టు మై ఆఫీస్. సో ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ ఎవ్రీ వన్. సో అలాగ అది బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి తప్పితే నేను ఇంకా ఎవరిని దూరం పెట్టలేను అని నేను చెప్పాను. అదే తగు 5 years కంటిన్యూ అయింది. సో అతనికి పర్సనల్గా డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళని ఐ కెనాట్ డిస్టెన్స్ దెమ్ ఫ్రమ్ ద పార్టీ. సో అది బ్యాలెన్స్ చేయలేక ఆ ప్రాబ్లం అలా కంటిన్యూ అయింది. అండ్ సీఎం గారు అడిగారు కూడా నన్ను, ఇప్పుడు 2023 ఏప్రిల్ నన్ను పిలిచారు. పిలిచి, సీను గ్రౌండ్ లెవెల్లో నీకు చాలా బాగుంది, బట్ క్యాడర్లో ఇష్యూస్ ఉన్నాయంటే, అవునండి 2021లో ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్ 2 years నాతో నేను బ్రహ్మాండంగా చేశాను.
ఎంపీపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆ పాత తగువులు పాత అలవాట్లు తెచ్చేసి 2 మండలాలు తగువ అయింది సార్. చుట్టుముట్టి సార్ ఉన్నారు, మేము కథలు ఇవ్వలేదనుకుంటాను. చాలా గడపైంది. బట్ ఆయన ఎవరికి చెప్పారో అతనికి నేను ఎంపీపీ బీఫామ్ రాశాను. సో బట్ ఇక్కడ లోకల్గా అలవాటు అయిపోయిన వాళ్ళు సో 2 years బ్రహ్మాండంగా ఉన్నారు. ఎంపీపీ ఎలక్షన్ వచ్చేటప్పటికి 2 మండలాలు తగువైంది. సో ఆ తగువప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. నేను చెప్పాను, సార్ నేను కష్టపడి 123 పంచాయతీల్లో 100 పంచాయతీస్ మనం గెలిచాం, ఎప్పుడు జరగలే ఎస్కోట్లో. ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా నేను కష్టపడ్డాను. మామూలుగానే కాస్త స్టేట్ అంతా ఆల్మోస్ట్ 1-sidedగా అయింది. ఇవి 2 జరిగాయి. కానీ ఎవరిని ఎంపీపీ చేయాలనేటప్పటికీ ఆల్ దేర్ ఓల్డ్ హ్యాబిట్స్ కేమ్ బ్యాక్. ఎవరికైనా లేనిపోయిన మ్యానిపులేషన్స్ ఏం చేశారు, తగ్గులు ఏం చేశారు అని నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎవరికైతే ఆయన ఎంపీపీ అని చెప్పారో వ్యాపార మండలంలో అది జరగల. అది నా తప్పు కాదు సార్, దట్ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ ద కన్స్టిట్యున్సీ. అంటే ఆయన ఓకేలే అతన్ని వేరే రకంగా అకామిడేట్ చేద్దాం చేసేసారు. అది మళ్ళీ 2023లో ఏప్రిల్లో నన్ను పిలిచి, సీను అక్కడ ఏదో రకరకాలుగా ఏదో సీటు మారిపోద్దని ఇంకొకరికి ఇస్తారా ఇలా క్యాండిడేట్ల గురించి డిస్కషన్ అవుతుంది, అవన్నీ నువ్వు పట్టించుకోమాక, గ్రౌండ్ లెవెల్లో నీకు చాలా చాలా బాగుంది. యాస్పిరేషన్స్ వలన మండల స్థాయో నియోజకవర్గ స్థాయి వాళ్ళు నీ మీద అన్హ్యాపీగా ఉన్నంత మాత్రాన అక్కడ ఏమి జరిగిపోదు. యు ఆర్ ద క్యాండిడేట్, వీఆర్ గోయింగ్ టు ఎలక్షన్స్ విత్ యూ. సో మరి రఘుకి ఎమ్మెల్సీ ఇచ్చాము కదా, మరి ఎందుకు రఘు అంత అన్హ్యాపీగా ఉన్నాడు అని అడిగాను. సార్ అతనికి మొదటి నుంచి తగువులు సార్, ఆ తగువులు నేను తీర్చలేకపోయినాను. అయినా మీరు అన్ని పార్టీలు మారిన వ్యక్తిని మీ పార్టీలో తీసుకోవడం పెద్ద తప్పు. అది సీఎం గారి అవును, అదే నేను చెప్పేది సీఎం గారు. అది కూడా నేను చెప్పాను సీఎం గారికి. సార్ రఘు గురించి మీకు తెలీదు, నాకు తెలీదు. 2018 వరకు అతను ఎవరో నాకు తెలీదు, మీకు తెలీదు. నేను ఎస్కాట్ వెళ్ళే ముందు ఆయన జాయిన్ చేసుకోవాలన్నారు. మినిస్టర్ గారు అంతా మాట్లాడి చేయించారు. బట్ ఆయన ఇన్ని తగువులు ఉన్నాయి, ఆయనకి ఇంతమందితో తగువులు ఉన్నప్పుడు అది అతను అలవాటు సార్. ఇప్పుడు ఆ తగువులు ఉన్న వాళ్ళందరూ నేను దూరం చేయలేకపోయాను. సో ఈ టుక్ ఇట్ పర్సనలీ. సో దెర్ ఇస్ నాట్ ఎ హోల్ లాట్ ఐ కెన్ డూ దేర్. ఇప్పుడు బెదిరిస్తున్నాడు అండి కదా సార్ వాళ్ళ వైఫ్ని టీడీపీలో పెట్టి, అంటే ఒక మెసేజ్ పంపించారంటే కదా మీకు, నేను కూడా పార్టీ మారిపోతాను, అందులో భాగంగా ముందు నా వైఫ్ని పంపించారనేది ఒక మెసేజ్ పంపించాడని. నాకేం మెసేజ్ పంపించలేదు, బట్ హీ వాజ్ ఓపెన్లీ సేయింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ 6-8 months. నేను ఇతనికైతే నేను చేయను, ఇలాగే చెప్పు, మాకేదో అవమానాలు అయినాయి అని ఆ రకంగా ఏదో చెప్తారు. అవమానాలు అంటే నాకు బోల్డ్ అవమానాలు అయినాయి. ఆ డిస్కషను 2-3 weeks బ్యాక్ సీఎం గారితో డిస్కషన్ అయింది. మా జిల్లా పార్టీ అధ్యక్షుడు చిన్సీను, రఘు మా ఎమ్మెల్సీ, నన్ను, మా నాయుడు బాబు స్టేట్ వెల్మా కార్పొరేషన్, నలుగురిని పిలిచారు. పిలిచి ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏవో చెప్పితే నన్ను అడిగారు, ఏంటి సీను అని. సార్ మీరు నన్ను తీసుకెళ్ళి ఒక తగువులు నియోజకవర్గంలో పడేశారు, ఆ తగువులు నేను తీర్చలేకపోయాను. నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా అవమానాలు పడ్డాను. ఐఎమ్ షూర్ రఘు ఆల్సో ప్రాబ్లీ ఫెల్ట్ ద సేమ్. అవన్నీ ఇప్పుడు కాదు కదా సార్, ఇట్ ఈజ్ అబౌట్ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళకి ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది మంత్రి గారిని అడిగాను. మీరు కూర్చొని మాట్లాడని అన్నారు. ఎంత మాట్లాడినా ఆయన వినడంలా. సో ఫైనల్గా మీరు ఏం చెప్తే చేస్తాం సార్ అని నేను సార్కి చెప్పాను. బట్ ఆల్రెడీ సీఎం గారికి ఈ హాజ్ సీన్ మై ట్రాక్ రికార్డ్. 2 yearsలో గడప గడపలో స్టేట్లో నా అంత గొప్పగా చేసిన వాళ్ళు మరొక 4 ఉంటే గొప్ప. బికాజ్ ఐ అండర్స్టూడ్ వాట్ హీ రియలీ మెంట్ ఇన్ దట్ ప్రోగ్రామ్. సో అది సార్కి నేను చెప్పాను కూడా. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి హౌస్ హోల్డ్ ఫ్యామిలీలో ఉమెన్ని కలిసి నేను డైరెక్ట్గా మాట్లాడాను. విన్నాను సార్, నేను కూడా విన్నాను. ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. నా జీజీఎంపీ ఎక్కువ ఎందుకు పడే టైం అంటే 300 రోజులు ఉన్నది. అందుకనే ఎక్కువ సీఎం గారు మిమ్మల్ని ఇష్టపడ్డారని నిజమేనా సార్? ఏమని పిలుస్తుంటారు సీఎం గారు మిమ్మల్ని? సీను ద గ్రేట్ అంటారు అందరినీ, సరదాగా సీను అని పిలుస్తారు. ఈసారి మీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టేనా సార్, లేకపోతే ఇంకేమన్నా ఇంకా డైలాగ్? ఇట్ ఈస్ కన్ఫర్మ్, ఇట్స్ అబ్సల్యూట్లీ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎలక్షన్కి సీఎం గారు గిఫ్ట్ ఇస్తారని చెప్తున్నారంట కదా, మీ కాన్స్టిట్యున్సీ గెలిచే నిజమేనా సార్? ఎప్పుడూ కూడా గెలిచే నియోజకవర్గం ఈసారి భారీగా గెలుస్తాం కూడా. మాకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా వచ్చింది ఈసారి. మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు, ఝాన్సీ మేడం ఇద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి చాలా సర్వీస్ ఇచ్చారు. బట్ దే కుడ్ నెవర్ ఓట్ ఫర్ దెమ్. వాటర్ స్కీమ్ ఇది మరి వైజాగ్ పార్లమెంట్ కదా. సో ఫర్ ద ఫస్ట్ టైం
మేడం ఇక్కడ ఇంతకుముందు విజయనగరం ఎంపీ మేడం 2 సార్లు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్. ఇప్పుడు డైరెక్ట్గా వైజాగ్ పార్లమెంట్కి ఝాన్సీ మేడం పోటీ చేయడం వలన దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎవర్ ద కన్స్టిట్యున్సీ క్యాడర్ వుడ్ బి వర్కింగ్ డైరెక్ట్లీ ఫర్ మినిస్టర్ గారి ఫ్యామిలీ. సో అదే మాట సార్ కూడా చెప్పారు, మీకు 30 ఏళ్ళు నేను సర్వీస్ ఇచ్చాను, బట్ ఎప్పుడు నేను ఓటు అడిగే అవకాశం నాకు రాలేదు, ఎందుకంటే మీరు వైజాగ్ పార్లమెంట్లో ఉన్నారు. నౌ దట్ ఝాన్సీ ఈజ్ కంటెస్టింగ్, ఒరే నా రుణం తీర్చుకుంటారా మీరు, మీకు ఎంత సర్వీస్ ఇచ్చారని చెప్తున్నారు. దట్ రెజనేటెడ్ సో వెల్ ఇన్ ద కన్స్టిట్యున్సీ. చిన్నసేన్ గారు కూడా టికెట్ కావాలని పట్టుబట్టారని అప్పట్లో అంటే చిన్నసీనికి అసెంబ్లీకి పంపిస్తానని సీఎం గారు అతను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడే, సార్ నాకు ఇది కాదు సార్, నా ఇంట్రెస్ట్ అసెంబ్లీకి వెళ్దామని సార్ అంటే, ఖచ్చితంగా సీను వీ విల్ అకామిడేట్ యూ ఇన్ ఫ్యూచర్ అని చెప్పారు. దట్ వాజ్ బ్యాక్ ఇన్ 2020. So naturally when CM says that we will try to accommodate you for an assembly constituency, he would aspire for an assembly segment. In the process, I'm sure he might have aspired for Escota or Hecharla. బలంగా వినిపించింది సార్, ఆయన పేరు చాలా బలంగా వినిపించింది ఎస్కోట. యాక్చువల్లీ అంటే ఇప్పుడు మినిస్టర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ యాక్టివిటీస్ హ్యాండిల్ బై చిన్నసీను. సో న్యాచురల్లీ హీ హ్యాస్ అన్ అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆయన ఆశపడతారు. సి వెన్ ఇట్ కమ్స్ టు ఆస్పిరేషన్స్ యూ కెనాట్ క్వశ్చన్ ఆర్ బ్లేమ్ ఎనీ వన్. See, if you get a chance, you will also aspire for Escota. If there is an opportunity, possibility, of course. ఎలక్షన్ సిద్ధమైపోయారు. Absolutely. అభ్యర్థి కూడా మీరే. Absolutely. గెలిచి మా అసెంబ్లీ సీట్ గిఫ్ట్ ఇవ్వడమే కాదు, ఈ పార్లమెంట్లో గెలవటానికి అత్యధికమైన మెజారిటీ శృంగవరపుకోటలో ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. ఖచ్చితంగా ఎస్కోట్లో మీరు ఏదైతే ఒక మార్క్ క్రియేట్ చేశారో, మళ్ళీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ ఇస్తానని జరగాలని మనస్ఫూర్తిగా నేను మైరామిడి తరపున కోరుకుంటున్నాను.